వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను ఒక ఆఫీస్ రిలేటెడ్ థింగ్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తాము అంటే మనకి ఏమైనా వర్క్ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి టీంలో మెసేజ్ చేసేసి నేను ఇది చేసేస్తున్నాను లేకపోతే ఇది నేను చేయొచ్చా అని అడిగేసి చేసేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే ఎస్కలేషన్స్ అవ్వచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్, నాట్ ఆల్ ద టైమ్, బట్ సమ్ టైమ్స్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలి అంటే లైక్ ఆ రెస్పెక్టివ్ పర్సన్ ఎవరైతే మీకు కన్ఫర్మ్ చేయాలి లేదంటే ఎవరైతే మీకంటే హైయర్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ మెసేజ్ దెమ్ ఇన్ అ టీమ్స్ ఆర్ సెండ్ అ ఈమెయిల్ డైరెక్ట్లీ. లైక్ ఒకవేళ మీరు టీమ్స్లో మెసేజ్ చేసి నేను ఇది చేయొచ్చా అని అడిగినప్పుడు ఓకే వాళ్ళు చెప్పి చేసేయండి, ఓకే ఇట్స్ ఫైన్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఐఎమ్ సెండింగ్ అన్ ఈమెయిల్, జస్ట్ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ వయా ఈమెయిల్. ఓకే, లైక్ అలా ఒక చిన్న కన్వర్జేషన్ పెట్టి ఒక ఈమెయిల్ సెండ్ చేసి యాజ్ డిస్కస్డ్ ఓవర్ టీమ్స్ లైక్ నేను ఇలా చేస్తున్నాను, కెన్ యూ కన్ఫర్మ్ అని చెప్పేసి ఈమెయిల్ పెట్టి ఆ కన్ఫర్మేషన్ని మీరు డాక్యుమెంట్ చేసుకోండి. సో రేపటి రోజు ఎప్పుడైనా ఎస్కలేషన్స్ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, లైక్ సో అండ్ సో పర్సన్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇది చేశాను అని. ఎందుకంటే లైక్ ఇలాంటి విషయాల్లో టీమ్స్ అనేవి అఫీషియల్ కన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్గా కన్సిడర్ చెయ్యరు. Only teams, like documentation is very important for some processes. Okay, ఇదైతే మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో your life will be very easy and it shows a professionalism. ఓకే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి షేర్ చేసుకుంటున్నా. అండ్ చాలామందికి ఈ విషయం తెలియక జస్ట్ టీమ్స్ ద్వారా చేసేస్తూ ఉంటారు. అండ్ నేను పర్సనల్గా చూసాను చాలామందిని. అండ్ తర్వాత ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిపోయి అట్లా సైక్ అయిపోతూ ఉంటారు. సో టు అవాయిడ్ దెమ్ జస్ట్ ఫాలో దీస్ స్టెప్స్ లైక్ ఈమెయిలింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ద థింగ్స్. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ టు గెట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.